హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి నేను మగ్గం వర్క్స్ వేసుకున్న బ్లౌజ్ ఇది చూస్తున్నారు కదా. ఈ వర్క్ అంతా నేనే వేసుకున్నాను, అలాగే స్టిచ్చింగ్ కూడా నేనే చేసుకున్నాను. ఈ బ్లౌజ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి. కటింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు, బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. అలాగే మగ్గం వర్క్కి సంబంధించిన కానీ మగ్గం వర్క్ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి, చిన్న చిన్న టిప్స్ అనేవి చివరి దాకా మిస్ అవ్వకుండా చూడండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మగ్గం వర్క్ వేసిన బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి, కానీ మన ప్రాసెస్లో ఈజీ మెథడ్గా ఉండేది చూపించబోతున్నాను. ఎందుకంటే మనం వర్క్ చేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అలాంటి టిప్స్ కూడా ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. అందుకే స్టిచ్చింగ్ గురించి కొంచెం ఐడియా ఉన్నవాళ్ళు, అలాగే తెలుసుకోవాలనుకునే వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ మగ్గం వర్క్ అనేది ఈ బ్లౌజ్ చూశారు కదా, ఇది నేనే వేశానన్నమాట. ఈ వర్క్ కూడా నా కోసం, నా బ్లౌజే, ఇది నేనే వేసుకున్న బ్లౌజు. ఇది ఎలా కట్ చేయాలి అనేది చెప్తూ ఉంటాను. మధ్య మధ్యలో వర్క్ వేసేటప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కూడా వస్తూ ఉంటాయి, వాటి గురించి కూడా చెప్తాను. ఇంకా ఫస్ట్ మనం నార్మల్గా లైనింగ్ అయితే తీసుకోవాలి. లైనింగ్ క్లాత్ మనం ఉతికి ఆరబెట్టిన తర్వాత ఇంకా నీట్గా మడత పెట్టుకుంటే ఫోల్డింగ్ నీట్గా ఉంటుంది. టైం లేదు అనుకుంటే ఐరన్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం మగ్గం వర్క్ వేసేటప్పుడు పేపర్ కటింగ్ అయితే చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. పేపర్ కటింగ్ ఉన్నది అనుకో, మనకి మళ్ళీ బ్లౌజ్ కొలతలు తీసుకొని కట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. డైరెక్ట్గా పేపర్ పెట్టి మనం లైనింగ్ కట్ చేసుకోవచ్చు, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవచ్చు. ఈ రకంగా అయితే నేను ఆల్రెడీ పేపర్ కట్ చేసి పెట్టుకున్నాను. వర్క్ వేసే కంటే ముందుగానే మగ్గానికి కట్టినప్పుడు దానికి వర్క్ వేస్తాం కదా, ఇంకా అలా వర్క్ వేసినప్పుడు సేమ్ మనకి ఆ కటింగ్ పేపర్ అనేది అలాగే ఉంచుకుంటే కట్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. ఒకవేళ మనదే ఆ పేపర్ కటింగ్ అయ్యి ఉంటే ఇంకా పేపర్ అలాగే పెట్టుకున్నా ఎప్పటికైనా యూజ్ కూడా అవుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఒకసారి కట్ చేసి పెట్టుకుంటే మళ్ళీ కట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకా సేమ్ లైనింగ్ మీద నేనైతే ఆ పేపర్ని యాజ్ టీజ్గా పెట్టేసి ఇంకా మార్కర్తో డ్రా చేసుకున్నాను. డైరెక్ట్గా డ్రా చేసుకొని ఈజీగా వెంటనే కట్ చేసుకోవచ్చు. మళ్ళీ లేదు, అక్కడ మనం వర్క్ వేసినప్పుడు ఆ పేపర్ పడేసినాం అనుకో, వేస్ట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ ఫస్ట్ నుంచి ఇదంతా గీసుకోవటం, కొలతలు చూసుకోవటం, అదంతా టైం వేస్ట్ కాకుండా ఈజీగా ఉంటుంది. మనం వర్క్ మగ్గానికైతే సేమ్ మెథడ్లో డ్రా చేసుకుంటాం కదా, అదే విధంగా సేమ్ ఉంటుంది. ఇంకా మనం ఎక్స్ట్రా కట్ చేయాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. ఈ రకంగా అయితే నేను లైనింగ్ మీద బ్యాక్ పార్ట్ మొత్తం మార్క్ చేసుకొని కట్ చేసుకున్నా. ఆ తర్వాత హ్యాండ్స్ తీసుకోవాలి. మనము ఆల్రెడీ వర్క్ వేసుకుంది మనకి 1 మీటర్ ఉంటుంది కాబట్టి లైనింగ్ కూడా అంతే ఉంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా అన్నీ ఒకేసారి మార్కింగ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇదైతే ఈజీగా ఉంటుంది. మనం సేమ్ బ్లౌజ్ ఎట్లా కట్ చేసుకుంటామో అట్లా కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది, అందుకే చూపిస్తున్నా. ఇంకా ఎడ్జెస్ అనేవి సమంగా ఉండేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత మనం హ్యాండ్స్ నార్మల్గా అయితే డైరెక్ట్గా చూసుకోవచ్చు, లేదంటే మనం వర్క్ వేసినప్పుడు ఎంతవరకు తీసుకున్నామో టేప్ పెట్టి 6 or 7 అంతా ఉంటుంది కదా, అలాగైనా తీసుకోవచ్చు. లేదంటే మార్కింగ్ అప్పుడు హ్యాండ్స్కి నేనైతే దీనికి సరిగా తీసుకోలేదు, అందుకే ఇప్పుడు కొలతతో చూసుకుంటున్నా. బ్లౌజ్కి నాకు ఎంత కావాలి అనేది నేను నార్మల్గా పెట్టే హ్యాండ్ కంటే కొంచెం పెద్దగా పెడుతున్నా. అందుకనే నేను వర్క్ వేసుకున్నప్పుడు చూసుకొని హ్యాండ్కి కొలత చూసుకొని వేసుకున్నా. కాబట్టి మనం వర్క్ వేసిన హ్యాండ్ని పెట్టి ఇక్కడ చూసుకొని ఇంకా హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నా. ఇంకా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మనం వర్క్ వేసింది ఆ వర్క్ ఎక్కడైతే ఉందో దానికి పైకి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయినాయి కదా. ఫ్రంట్ అనమాట, ఫ్రంట్ కూడా మనకి ఇప్పుడు ఫ్రంట్ నెక్ డిజైన్ వేసుకుంటాం కాబట్టి దానికోసం కట్ చేసుకున్న పేపర్ ఇది. ఇంకా యాజ్ టీజ్గా మార్క్ చేసుకోవాలి. సేమ్ ఈ పేపర్ పెట్టి మనకి ఈ రకంగా కట్టింగ్స్ ఉన్నాయంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే ఇంకా పేపర్ కటింగ్స్ బోట్ నెక్ కానీ నార్మల్ నెక్ కానీ 2-3 పేపర్స్ కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. లేదు ప్రతిసారి కొలత చూసుకొని చేసుకోవడం కొంచెం కష్టం అనిపించినప్పుడు మాత్రమే ఇలా చేసుకోవాలి. లేదు పర్ఫెక్ట్ అయిపోతాం కదా, ప్రతిసారి తీసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం తీసుకోవచ్చు. ఇలా అయితే ఈజీ మెథడ్ అనమాట. ఇంకా కొలతలు ప్రతిసారి తీసుకొని మనం వేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే వేరే వాళ్ళకి కూడా మనం ఎట్లా తీసుకోవాలి అనేది తెలుస్తుంది. అందుకనే ఇంకా ఇక్కడైతే నేను
బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కూడా మార్క్ చేసుకున్న తర్వాత ఇంకా కటింగ్ అయితే చేసేస్తున్నా. ఇంకా ఏంటంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. బ్యాక్లో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా కొంచెం అడ్జస్ట్ అవుతుంది, ఇంకా నీట్గా ఉంటుంది అది పర్ఫెక్ట్గా. ఇంకా ఫ్రంట్ పార్ట్ కటింగ్లో ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా మనకి ముందల షేప్ అవుట్ అవుతుంది అనమాట. అందుకనే పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. బ్యాక్ అయితే ఏముంటుంది, ఇంకా స్ట్రైట్గా ఒకటే కటింగ్ ఉంటుంది కాబట్టి నెక్ మాత్రమే నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్లో. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత నేనేం చేసిన అంటే ఇక్కడ షేప్ పట్టీలు ఉంటాయి కదా, షేప్ పట్టీలకు తీసుకున్నా. ఆ తర్వాత బ్యాక్ బెల్ట్, ఇంకా ఆ రకంగా షేప్ పట్టీలు మనకి ఎంత ఉన్నాయా అనేది ఫ్రంట్ పార్ట్ పెట్టి చూసుకుంటే సరిపోతుంది. ఇంకా ఆ రకంగా కొలత పెట్టి తీసేసుకున్నాను అనమాట. కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందో దీని కొలత తెలుసు కదా. ఫస్ట్ 3, నెక్స్ట్ 2.5, తర్వాత 2 అట్లా పెట్టుకోవచ్చు. కొంతమంది సన్నగా ఉన్న వాళ్ళకి షేప్ పట్టి 3 అయితే పట్టదు, చిన్నగా పడుతుంది. ఇంకా కొంచెం బాగున్న వాళ్ళకి ఏంటంటే 3 పడుతుంది. కొంచెం సన్నగా ఉండే వాళ్ళకి ఇంకా తక్కువ తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు సన్నగా ఉంటారు, హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి. అట్లాంటి వాళ్ళకి షేప్ బెల్ట్ కూడా చూసి తీసుకోవాలి, అందరికీ ఒకేలాగా తీసుకోవద్దు. కొంతమంది అంటారు సేమ్ అందరికీ ఒకేలాగా ఉంటుందని, అది కరెక్ట్ కాదు. వాళ్ళకి పొట్టిగా ఉన్న వాళ్ళకి సన్నగా ఉన్న వాళ్ళకి సెట్ అవ్వదు అనమాట. హైట్ ఉండి సన్నగా ఉంటే సెట్ అవుతుంది, కానీ అంత హైట్ తీసుకోవటం లేదంటే పెద్దగా అయిపోతుంది. అందుకని చూసి తీసుకోవాలి. ఆ తర్వాత బ్యాక్ బెల్ట్ కోసం తీసుకుంటున్నాం. బ్యాక్ బెల్ట్ కోసం ఒక 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది. 2 పెట్టుకున్నా పెద్దగా వస్తుంది, అంత అవసరం లేదు. 1.5 అయితే సరిపోతుంది. ఇంకా నేనైతే అన్నీ చూసి నాదే కాబట్టి జస్ట్ నార్మల్గా తీసుకొని కట్ చేసేస్తున్నా ఫాస్ట్గా. లైనింగ్ అయితే కట్ చేయడం అయిపోయింది. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు మగ్గం వర్క్ బ్లౌజ్ కదా, ఇంకా ఆ బ్లౌజ్ చూసుకుంటున్నా. మనం ఇలా పరిచి ఇలా మొత్తం దానిపైన లైనింగ్ పెట్టి అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే మిడిల్లోకి మనం మామూలుగా బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకుంటాం మధ్యలోకి మడిచి ఆ రకంగా అయినా 2 టైప్స్లో కట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను చిన్న మిస్టేక్ ఏం లేదు, హడావిడిలో మామూలుగా అన్ని బ్లౌజెస్ కట్ చేసుకుంటాం కదా, అట్లా మధ్యలో కట్ చేసిన. అలా మధ్యలో మాత్రం దీనికి లైనింగ్ కూడా మధ్యలో ఫస్టే కట్ చేయకూడదు, ఎందుకంటే నార్మల్ బ్లౌజెస్కి అయితే మనం లైనింగ్ కూడా కట్ చేసుకుంటాం. కానీ నేను ఆల్రెడీ పేపర్తో కట్ చేసిన కాబట్టి అదే హడావిడిలో కట్ చేసేసిన. ఎందుకంటే వర్క్ వేసినప్పుడు దీనికి మనం కుట్టేటప్పుడు అది దూరం అయిపోతుంది అనమాట. సేమ్ మనం మార్కింగ్ చేసుకొని అది అలాగే పెట్టి మనకి ఎంత అవసరమో అంత లైనింగ్ అయితే తీసుకోవాలి. ఇంకా బ్యాక్ నెక్ కట్ చేయొద్దు లైనింగ్కి కూడా, ఎందుకంటే మనము స్టిచ్ చేసేటప్పుడు వర్క్ హెవీగా ఉన్నప్పుడు అది జారిపోతూ ఉంటుంది. ఇంకా లైనింగ్ అనేది ఇలా నెక్ కట్ చేస్తే సరిపోదు. అందుకే ఇంకా నెక్ మనం ఈ బ్యాక్ పార్ట్లో నెక్ కట్ చేయకుండా లైనింగ్కి కూడా డైరెక్ట్గా కొలత తీసుకొని డైరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసిన తర్వాత 2 ఒకేసారి కట్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఈ బ్లౌజ్కి కుట్టేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. నార్మల్గా అయితే ఇట్లానే నార్మల్ బ్లౌజ్కి అయితే నెక్ కట్ చేసి జస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి మాత్రమే కట్ చేయము, కానీ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇది కట్ చేయకుండా ఉండాల్సింది. లైనింగ్ కూడా నెక్ కట్ చేయకుండా మనకి ఎంత అవసరమో అంత లైన్ డ్రా చేసుకొని వదిలేయాలి, అంతేకాని కట్ చేయొద్దు. ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ ప్రాబ్లం అయితే నాకు వచ్చింది, అందుకే చెప్తున్నా. ఇంకా లైనింగ్లో నెక్ కట్ చేయకుండా అలాగే డైరెక్ట్ మనకి వర్క్ ఎక్కడ నుంచి ఉంది, నెక్ ఎంత, ఎందుకంటే తిరిగేస్తాం కదా, అంతవరకు పర్ఫెక్ట్గా తీసుకొని కుట్టుకుంటే బాగుండేది అనిపించింది. నేను కూడా వర్క్ వేసిన బ్లౌజ్ నాదే ఫస్ట్ టైం వర్క్ వేసుకోవడం, ఆ బ్లౌజ్ని కుట్టుకోవడం అనమాట. అట్లా మధ్యలో నుంచి నెక్ అంతా లైనింగ్ వేసి కుట్టిన తర్వాత అప్పుడు కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే ఇంకా నెక్ మనం ఇట్లా కుడుతున్న ఒక సైడ్ నుంచి కుట్టేటప్పుడు ఇంకొక సైడ్కి వచ్చేసరికి క్రాస్ అయిపోతుంది క్లాత్, అది పర్ఫెక్ట్గా రాలేదు. అందుకే ఈ టిప్ అనేది ఎవరికైనా యూజ్ అవుతుంది. ముందే ఈ నెక్ ఇప్పుడు చూపిస్తున్నా కదా మధ్యలో, ఆ నెక్ అయితే ముందే కట్ చేయొద్దు ఈ వర్క్ ఉన్న దానికి అనిపించింది నాకు. బాగా సింపుల్ వర్క్ అయితే వస్తుందో లేదో ఇంకా తెలియదు. ఈ వర్క్కి అయితే నాకు ఇట్లా కుట్టేటప్పుడు అక్కడ తిరిగే సైడ్ వచ్చినప్పుడు క్రాస్ వచ్చింది. నేను మళ్ళీ దాన్ని మేనేజ్ చేసి అడ్జస్ట్ చేసిన, కింద వేరే క్లాత్ వేసిన, పైకి వచ్చేసింది. లేదంటే వర్క్ నీట్గా రావట్లేదు అనమాట. ఇది కట్ చేయకముందే మనం డైరెక్ట్గా నెక్ పార్ట్స్ అన్నీ కుట్టిన తర్వాత కట్ చేసుకోవాలి. లైనింగ్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అలాగే కట్ చేస్తాం, కానీ లైనింగ్ కూడా అట్లనే కట్ చేయాలి కుట్టిన తర్వాత అని ఈ వర్క్ ఉన్న బ్లౌజ్లకు అయితే అట్లనే చేయాలి, మామూలుగా అయితే అవసరం లేదు.
ఇంకా ఫ్రంట్ పార్ట్ నేను డైరెక్ట్ గీసేసుకున్నా. క్లాత్ 1 మీటర్ ఉంటుంది, బాగా ఎక్కువగా ఉంటుంది, సరిపోతుంది కాబట్టి ఇంకా నేను ఇక్కడ వర్క్ ఉంది కదా, డైరెక్ట్గా మళ్ళీ అట్లా ఎందుకులే అని లైనింగ్ వేసేసి దాని మీద ఇంకా మనకి దానికంటే కొంచెం మనకి కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు, కొంచెం ఎక్స్ట్రా కట్ చేసి నేను ఈ రకంగా అయితే హ్యాండ్స్ కూడా కట్ చేసిన అనమాట. సేమ్ అది కూడా అంతే. ఇంకా మనకు కొంచెం ఎక్కువ ఉంటే స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా అది మిగిలిపోతే కట్ చేయొచ్చు. అందుకనే నేను హ్యాండ్స్కి కూడా లైనింగ్ పార్ట్ పెట్టేసి అట్లనే కట్ చేసేసిన. ఆ తర్వాత ఇంకొకటి ఫ్రంట్ పార్ట్ కావాలి నాకు, ఎందుకంటే ఇది కుట్టుకున్నాం కదా, ఇది చూసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి సేమ్ ఒకే సైడ్ కట్ చేసినాం అనుకో, ఒక సైడు రివర్స్లో పడిపోవాల్సి వస్తుంది క్లాత్, లేదంటే ఇంకా సేమ్ సైడ్స్కి రాకుండా ఆపోజిట్ సైడ్లో వచ్చేలాగా కట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు వర్క్ వేసిన సైడ్ కాకుండా తిరిగేసి కట్ చేసినాం అనుకో, ఇంకా అటుపక్క పార్ట్కి సెట్ అవుతుంది. లేదు అంటే ఇంకా అదేమైపోతుంది అంటే రెండు ఒకే సైడ్ వస్తే కుట్టలేము. అప్పుడు క్లాత్ తిరిగేస్తే ఏమవుతుందంటే ఒక సైడ్ రైట్ సైడ్ అవుతుంది, ఒక సైడ్ రాంగ్ సైడ్ అవుతుంది. కాబట్టి పట్టు క్లాత్కి పెద్ద డిఫరెన్స్ ఏం తెలియదు, కానీ కొంచెం తేడా అయితే గమనిస్తే తెలుస్తుంది. ఇంకా అందుకనే చూసుకొని ఇట్లా సేమ్ ఆపోజిట్లో వచ్చేలాగా మాత్రం కట్ చేసుకోవాలి. నాకు బ్యాక్ పార్ట్, ఫ్రంట్, హ్యాండ్స్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు షేప్ పట్టీల కోసం కావాలి. ఇంకా షేప్ పట్టీలు అయితే నేను ఆల్రెడీ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, సేమ్ అది తీసుకొని క్లాత్ అడ్జస్ట్ చేసుకొని ఆ రకంగా అయితే కట్ చేసేసుకోవాలి. దాని మీద పెట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే వర్క్ వేసేటప్పుడు మనం పేపర్ కటింగ్ చేసి వర్క్ వేస్తే చాలా బెటర్. ఎందుకంటే మామూలుగా దాని మీద కొలత తీసుకొని చేయటం అదంతా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. ఇంకా పేపర్ కటింగ్ కొలత తీసుకొని పేపర్ కట్ చేసినప్పుడు మనకి మగ్గన్కి కట్టినప్పుడు క్లాత్కి మనకి ప్రింట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, మన మార్కింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అట్లనే మళ్ళీ కుట్టేటప్పుడు మళ్ళీ లైనింగ్ అవన్నీ కట్ చేసుకోవాలి కాబట్టి దానికి కూడా ఈజీగా ఉంటుంది. అందుకనే ఫస్ట్ పేపర్ కట్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకోవడం, ప్రింట్ వేసుకోవడం అన్నిటికీ చాలా ఈజీగా ఉంటుంది. మనం ఎంత వర్క్ చేసుకోవాలి అనేది ఇంకా మనకి చాలా ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. లేదంటే చాలా హార్డ్ అనిపిస్తుంది. మళ్ళీ అప్పుడు మార్కింగ్ చేసుకోవటం దానికంటే కూడా పేపర్ కట్ చేసి ఇంకా చేసుకుంటే చాలా ఈజీ అనమాట. ఆ తర్వాత నేను షేప్ పట్టీలు కట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఆ ప్రాబ్లం అయితే వచ్చింది నాకు. ఇంకా ముందే అది నెక్ కట్ చేయొద్దు, కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నా. ఆ తర్వాత షేప్ పట్టీలు అవన్నీ కటింగ్ అయిపోయిన తర్వాత నేనైతే మళ్ళీ స్టిచ్ చేసేసిన. ఇంకా స్టిచ్చింగ్ వీడియో అనేది నెక్స్ట్ ఇంకొకసారి నెక్స్ట్ తీసుకున్నప్పుడు ఇంకొక బ్లౌజ్ పెడతా. ఆల్రెడీ ఇది స్టిచ్ చేసుకున్నా, కొంచెం హడావిడి ఉంది కాబట్టి స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టలేదు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మగ్గం వర్క్కి బ్లౌజ్కి సంబంధించిన స్టిచ్చింగ్ వీడియో చాలా ఈజీ మెథడ్లో పెడతాను. ఇంకా ఈ రకంగా అయితే నేను ఫ్రంట్ పార్టు, షేప్ పట్టీలు, బ్యాక్ అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నా. ఇలా మనం కట్ చేసి పర్ఫెక్ట్గా కట్ చేసినప్పుడు బ్లౌజ్ కుట్టడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట. చాలా ఫాస్ట్గా కూడా కుట్టుకోవచ్చు పర్ఫెక్ట్ కొలతలతో తీసుకుంటే. కొంచెం అటు ఇటు తేడాగా మనం కట్ చేసుకున్నా కానీ ఏమవుతుందంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. అంటే మళ్ళీ సెట్ చేసుకొని కుట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి అట్లా కాకుండా కరెక్ట్ లైనింగ్ పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నామంటే ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎట్లా కట్ చేసుకున్నా మనం స్టిచ్ చేసుకునేటప్పుడు అవి రెండు అటాచ్ చేసిన తర్వాత లైనింగ్కి తగ్గట్టుగా మనం కట్ చేసుకుంటాం కాబట్టి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్కి ఎవరైతే వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.